కామారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ కామారెడ్డి జిల్లా తృతీయ మహాసభలో పాల్గొన్న కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ చైర్పర్సన్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ప్రజాస్వామ్య రక్షణ కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్ట్ సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ జర్నలిస్ట్ సంక్షేమానికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సమయంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ, జర్నలిస్టులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను జర్నలిస్టుల లైఫ్ ఎట్లుంటుంది అనేది దగ్గర నుంచి చూసిన. ఎందుకంటే మా అన్న జర్నలిజం చేసిండు, టీవీస్ లో కూడా జాబ్ చేసిండే. అసలు ఎట్లుంటది జర్నలిజం అనేది నేను చాలా దగ్గర నుంచి చూసిన. 2008 లో అప్పుడు ఇంత మీడియా అనేది అంటే సోషల్ మీడియా అనేది లేకుండే కాబట్టి అప్పుడు పేపర్కే చాలా ప్రయారిటీ ఉంటుండే. అంటే ఎట్లుంటుండే అంటే మా అన్న లైఫ్ ఎట్లుంటుండే అంటే ఏ ఫంక్షన్ కి అటెండ్ కాకపోయేది. ఎండైనా వానైనా బయటకు పోయి న్యూస్ తీసుకొచ్చి అంటే న్యూస్ సేకరించడం అనేది చాలా బాగుంటుండే అని చెప్తుండే. ఒకసారి మా నాన్న అన్న మాట్లాడుతున్నారు ఏంటంటే ఇంత కష్టమైంది కదా జర్నలిజం, అసలు ఎందుకు ఇంత ఇష్టం అది అంటే మా అన్న ఒకటే విషయం చెప్పిండప్పుడు, ఎండ వాన అనేది పక్కన పెట్టేసి నిజాలని జనాల వరకు చేరవేయడం అనేది ఎంత సంతృప్తి ఇస్తుందో తనకి మాత్రమే తెలుసు. అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదని చెప్పిండు. నేను నిన్న పక్క నుంచి అప్పుడు కాబట్టి నాకు అప్పటి నుంచి ఏంటంటే జర్నలిజం అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఒక దశలో ఏంటంటే నేను జర్నలిజం చేస్తుంటే బాగుండేది అనిపిస్తుండే, కాకపోతే అది నాకు సెట్ కాలేదు. మీరు ఏంటంటే జర్నలిస్టులు అంటే ప్రభుత్వం నుంచి పథకాలు కానీ అసలు ఏమైతుంది అనేది సామాన్య ప్రజల కడప వరకు చేరేసే మీరు ఒక వారధి లాంటి వారు. మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువనే. మనం ఒక చూసినాం ఏంటంటే కరోనా టైంలో వైద్యులు, పోలీస్ శాఖ వారు ఎంత కష్టపడి పనిచేసిరో వారితో సమానంగా మీరు కూడా అంతే కష్టపడి జనాల వరకు నిజాలు చేరేయాలి. అసలు ఏమైతుంది ఏంటి అనేది కరోనాకి కూడా భయపడకుండా మీరు ఎంత వర్క్ చేసిరు అనేది చాలా మంది తెలుసు, ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి సమాజంలో మీ స్థానం అనేది చాలా ఉన్నతమైన స్థానం. ఇంకొకటి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక లైన్ చూస్తూ ఉంటాం, స్కూల్లో నేర్చుకున్నాం ఏంటంటే కత్తికర్మ కలం వేలు అనేది ఒక చిన్న లైన్ నేర్చుకున్నాం. అదేంటంటే జర్నలిస్టులకి అర్థంలాగా ఉంటది. మీరేంటంటే జనాలకి నిజాలని చేరేయడంలో ఎంత కష్టపడతారో అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న చూపు చూస్తారు జర్నలిస్టులని, కానీ అసలు కరెక్ట్ కాదు అది. ఇంకొకటి ఏంటంటే మీరు మీ చేతిలో ఉన్న కళాన్ని సమాజ శ్రేయస్సుకి ఒక నాందిలాగా ఉపయోగించుకొని జనాల వరకు నిజాలని చేరవేయాలని నేను సభ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు కామారెడ్డి జిల్లాలో TUWJ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జర్నలిస్టులకు మరియు జిల్లా జర్నలిస్టులకు మరియు మండల స్థాయి జర్నలిస్టులకు నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా అభినందనీయం. ఎందుకంటే అటు ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఒక గొప్ప వారధిగా ఉంటూ మన సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా, ముందుకు పోవాలన్నా, ప్రజా సమస్యలను తీర్చాలన్నా మీ యొక్క పాత్ర చాలా అభినందనీయం. ఒక విధంగా చెప్పాలంటే
మన భారతంలో మన ఉన్నటువంటి శత్రు దేశాల నుంచి సైనికులు ఏ విధంగా పనిచేస్తారో అదేవిధంగా నిరంతరంగా సమాజం కొరకు జర్నలిస్టులు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టయితే కరోనాలో చాలా అపోహలు ఉండే. మనకి ఏంటంటే ఈ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, కానీ దాని మీద ఎవరికి కూడా అవగాహన లేకుండే. దీంట్లో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు కానీ ప్రభుత్వాలు కానీ అవగాహన కల్పిస్తూ ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకుపోవడంలో జర్నలిస్టుల పాత్ర కూడా చాలా అభినందనీయం అని చెప్పిందని అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా నాకు గత కొద్ది రోజుల కింద మనకున్నటువంటి జర్నలిస్టు మిత్రులు కూడా మనకున్నటువంటి ప్రధానంగా కామారెడ్డి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఇళ్ల సమస్య కానీ అలాగే అక్రిడిటేషన్ కార్డుల సమస్య కూడా మా వద్దకు ప్రస్తావన తేవడం జరిగింది. కాబట్టి దీనికి మనకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముహమ్మద్ షబ్బీర్ అలీ గారి ప్రభుత్వ సలహాదారుల దృష్టికి తీసుకెళ్లి మా వంతు పాత్రగా మీకు అందాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలు మీకు కూడా అందే విధంగా నా వంతు పాత్రగా కృషి చేస్తానని చెప్పేసి మీ ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఇప్పుడు చూసినట్లయితే వేదిక ఉన్నటువంటి పెద్దల అన్నగారు చెప్పడం జరిగింది ఏంటంటే మన సమాజంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా మంచే కాకుండా మా నుంచి ఏదైనా చెడు కానీ ఇది చేస్తే కూడా మేము ఖండిస్తాము, అలాంటివి చేయదని చెప్పేసి మన సభాముఖంగా తెలియడం జరిగింది. అంటే ఏదైతే మనకు చెడు సమాజం నుంచే కాకుండా మా పత్రిక ద్వారా కూడా వస్తే కూడా మేము ఒప్పుకోకపోవడం చెప్పడం చాలా అభినందనీయం. ఎందుకంటే జనరల్ గా మనం మంచి చూస్తాం, మంచి చేస్తామని చెప్పేసి అందరూ తెలుసు. కానీ మా నుండి కూడా ఏదైనా చెడు జరిగితే కూడా మేము ఒప్పుకోవడం చెప్పడం కూడా చాలా నాకు చెప్పడం కూడా గర్వంగా ఉంది. అదేవిధంగా మీరు సమాజంలో మా నుంచి కానీ సమాజం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మంచితో పాటు చెడు కూడా మనం నిలదీయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. కాబట్టి మీరు కూడా ఆ సమస్యలను కానీ సమాజానికి కావాలని సేవల్ని కానీ కూడా ముందుకు తీసుకెళ్తూ సమాజాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.